చెరువు కాదు, చెరువులు ఈయన ఒక్క చెరువు కట్టిన ఈ మానవుడు. ఒక్క చెరువు తెలంగాణ ఒక్క చెక్ డ్యామ్ ఒక్క ప్రాజెక్టు మొదలు పెట్టినా 2 ఏళ్ల పొద్దు 2 ఏళ్లు గడుస్తున్నాయి. ఓ ఏం చెప్పిందిగా విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, నిరుద్యోగులు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. నిరుద్యోగుల ఆశలన్నీ చచ్చిపోయినాయి. ఇయ్యాల వాళ్ళు లైబ్రరీలో చదువుకుంటే పోలీసులను పంపి కొట్టిపిస్తున్నాడు. అంత ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కేసీఆర్ పరిపాలనలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈయన ఒక్క ఏడాదిలో 2 లక్షలు అన్నాడు. 6,000కు మించి ఇయ్యలే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఫోజులు కొడుతున్నాడు. ఫోజులు కొట్టుడు, పోటుగాని లెక్క మాట్లాడు, అమలు చేయమంటే ఎలకిల్లవాడు, సతికిలవాడు. శాతగానోని పేరే రేవంత్ రెడ్డి. ఏమి చేసుడు శాతగానోని పేరే రేవంత్ రెడ్డి. ఇది శాతగాని సర్కారు, ఇది చేవలేని సర్కారు, ఇది దోపిడీ సర్కారు, ఇది కొల్లగొట్టే సర్కారు, ఇది ప్రజలకు ఇచ్చే సర్కారు కాదు. అవినీతి దందాలు పెరిగిపోయినాయి. ఆఫీసర్లు కూడా అనుకుంటున్నారట, అబ్బా మంచి రాజ్యం వచ్చిందిరా, ఈ 5 ఏళ్ళనే మనం సంపాదించుకోవాలి అనుకుంటున్నారట. మళ్ళా సంపాదించి ఇంత మంచి కాలం ఇక రాదు. లంచగొండులకు ఇది పర్వదినం, వాళ్ళ పండుగ లెక్కున్నది. లంచగొండుల రాజ్యం అయిపోయింది వాళ్ళ. ఇది 3 రంగుల జెండా బట్టి ఏం చేస్తున్నాడంటే మాడు వలగొడుతున్నాడు తప్ప గరీబోనికి బతుకు లేకుండా చేస్తున్నాడు తప్ప మొత్తం తెలంగాణ ఇవాళ కల తప్పింది. ఎక్కడన్నా పోయి ముసలవరు రేవంత్ రెడ్డి అని చేయమని పాడువాడు అంటాడు. పేరు అనగానే ముఖ్యమంత్రి లెక్క కూడా ఎవడు చూస్తలేడు. ఆయన అని మాకు ముఖ్యమంత్రి లెక్క అనిపిస్తలేడు అంటున్నాడు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టే రుణమాఫీ చేస్తా అని మొన్న యాదగిరి గుట్ట గుళ్ళేకపోతే నరసింహస్వామి బగబగ మండినట. ఇలా మీకు తెలియదు, మన మధ్య నరసింహస్వామి కూడా తిరుగుతున్నాడు. ఈ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని కొమిరెల్లి మల్లన్న తిరుగుతున్నాడు, నరసింహస్వామి తిరుగుతున్నాడు, అందరు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా వేరే వేషంలో వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇక వీడు మా మీద ఓట్లు పెట్టి మమ్మల్నే మోసం చేసి, దేవుళ్ళను మోసం చేసినోనికి రెహమత్ నగర్ ప్రజల్ని మోసం చేసుడో లెక్కన, దేవుళ్ళనే మోసం చేసినోనికి మిమ్మల్ని మోసం చేసుడో లెక్కన. ఎంత క్రిమినల్ అంటే నేరం చేసి కూడా అది నాకు గోల్డ్ మెడల్ అంటాడు. నీ అమ్మ ఆ బ్యాగులు ఇచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్ దొరికిండు. దొరికినాక టీవీలో అడిగిండు, అరే గిట్లెట్లా దొరికితే అంటే, దొరికితే ఏమైంది, అది నాకు మెడల్, గోల్డ్ మెడల్. జైల్లో పడ్డాడు. ఏదో స్వాతంత్ర పోరాటం చేసి జైల్లోకి పోయినట్టు మాట్లాడతాడు. ఆ జైల్లో నుంచి బయటకు వస్తుంటే ఫ్లెక్సీలు పెట్టిర్రు, టైగర్ వస్తుంది అని. నల్లమల పులిని అంటాడు. నల్లమల పులి కాదు బిడ్డ, మా ఇంట్లో తిరిగే నల్లమచ్చల పిల్లివి కూడా కాదు, నల్లమచ్చల పిల్లివి కూడా కాదు. ఏమన్నా చేస్తే కదా చివరికి ఎంత అంటే అజ్ఞానం. నల్లమల పులిని అంటాడు. నల్లమల ఎక్కడ ఉంటుంది తెలంగాణలో అంటాడు. అది తెలంగాణలో ఉందా ఆంధ్రలో ఉందా అని అడుగుతాడు. గంటపాటి తెలివి. గోదావరి ఏ బేసిన్లో ఉంది అంటాడు. కేసీఆర్ కు తెలంగాణలో టోపోగ్రఫీ మొత్తం నోటికి, ఎక్కడ గుట్ట ఉన్నది, ఎక్కడ చెట్టు ఉన్నది, ఎక్కడ ఏ ప్రాజెక్టు ఎట్లా కట్టాలి, ఏ నది ఎటు నుంచి ఎటు పోతుంది. అజాయ్ వినిపిస్తోంది, నేను కొద్దిసేపు ఆపేస్తాను. థ్యాంక్ యూ. దయచేసి వచ్చినటువంటి వాళ్ళు ఇటు రైట్ సైడ్ రావాలి.